హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. విశారద ఉత్తరార్ధ వాళ్ళకి గెస్ పేపర్ అడిగారు కదా. సో చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇది విశారద ఉత్తరార్ధ గెస్ పేపర్ అనమాట. అంటే ఒక 50 to 60% ఇందులో నుంచి రావచ్చు అనే గెస్ పేపర్. ఈ ప్యాటర్న్ ఇలా ఉండొచ్చు అని. ఓకే, సో మీరు కూడా ప్రతి లెసన్ మీద ఒక అవగాహన ఉండాలి మీకు. అలా అయితే ఏదైనా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక్కడ మనకి ఫస్ట్ది చూస్తే సందర్భ సహిత వ్యాఖ్య. ఇది మీకు తెలిసిందే. దీన్ని రిలేటెడ్ ఎక్కడ ఏ సందర్భం ఏంటి, కవి ఎవరు, ఏ లెసన్ అనేది మీరు చూసుకొని రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు తెలియకపోయినా సరే ఏదో ఒకటి దాని గురించి మీకు ఏమర్థమైతే అదైనా సరే కనీసం అక్కడ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఇక్కడ మనం 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 కంపల్సరీ రాయాలి. ప్రతి దానికి చాయిస్ ఉంటుంది, బట్ 5 మనం అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్ కదా. సో అందుకని అట్లీస్ట్ మనం అటెంప్ట్ చేసినందుకు దానికి 4 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ డెఫినెట్గా పడుతుంది. ఇన్ కేస్ అది రాంగ్ అయినా కూడా అప్పుడు అలా చూసుకున్నా మనకి దగ్గర 20 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఈ ప్యాటర్న్లో మనకి అడుగుతాడు, ప్రతి దాన్ని కవర్ చేస్తాడనమాట. అంటే ఓల్డ్ పోయమ్స్, పోయట్స్ సూర్దాస్, కవిదాస్ ఇటువంటివి ఉంటాయి కదా మనకి, మీరాబాయి, ఇవన్నీ గజల్స్ అన్నీ కవర్ చేస్తాడు ఇందులో. ప్రతి పార్ట్కి ఒక్కొక్క భాగం నుంచి తీసుకుంటాడనమాట. అలా చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. నెక్స్ట్ పేపర్లో చూస్తే రిమైనింగ్ 2 ఉన్నాయి. ఓకేనా? ఇలా ఆఫ్టర్ దాట్ ఈ 5 మీరు అటెంప్ట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ హెడ్కి వచ్చేసరికి చరణ్ కా భంగ కియే బినా కిన్హి 4 దోహోం కా పూరా కీజియే. ఏదైనా ఒక 4 దోహేలు మీరు చదువుకుని ఉంటారు కదా, ఎన్నో కొన్ని మీకు వచ్చినవి ఈజీగా ఉన్నవి కొన్ని చదివేసుకోండి ర్యాండమ్గా. అవి ఈవెన్ కాకుండా కొంచెం అన్నిట్లో ఎక్కువగా ధీరే ఇది ఇంపార్టెంట్, ఇటువంటి కొన్ని చదువుకున్నారనుకో, అందులోంచి మీకు వచ్చినన్ని రాయండి. రాకపోతే వదిలేయండి, దానికి పెద్ద తీసుకోవద్దు. ఎందుకంటే కిన్హి 4 అన్నారు, 10 మార్క్స్ అన్నారు. సో ఆ 4 మీరు రాయగలిగితే రాయండి, లేకపోతే ఏమైనా ఎన్ని వస్తే అన్నీ రాయండి. అక్కడ టైం వేస్ట్ చేయొద్దు. నెక్స్ట్ థర్డ్ హెడ్కి వచ్చేసేసరికి సారాంశం. మీకు తెలిసిందే కదా, ఖచ్చితంగా ఫస్ట్ ఒక హాఫ్ లెసన్స్ చదివేసుకుంటే అందులో నుంచి ఒక సారాంశం డెఫినెట్గా వస్తుంది. తర్వాత కవితా సారాంశం, ఆ తర్వాత మనకు పంచవటి ఉంది కదా, అందులో లక్ష్మణుడు, శూర్పణఖ, ఇందులో రాముడు. సో వాటికి సంబంధించి మీకు ఎస్సే అనేది రాయాలి. ఇది ఓన్గా అయినా రాయొచ్చు కనుక మీకు తెలిసిందే కనుక స్టోరీ చక్కగా రాయండి. 15 మార్క్స్ కనుక ఎక్కువ వచ్చేలా రాయండి. అలా పంచవటి నుంచి 2 క్వశ్చన్స్ అక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఇలా పేపర్ ఈజీగా మీరు పాస్ అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేసరికి పేపర్ 1లో మనకి టఫ్ టాస్క్ సందర్భసహిత వ్యాఖ్యలే. తర్వాత పేపర్ 2కి వస్తే ఇక్కడ కూడా సందర్భసహిత వ్యాఖ్యలు ఉంటాయి. అయితే ఎక్కువ మీరు ధ్రువస్వామిని బాగా చూసుకోవాలి. అందులో క్యారెక్టర్స్ అవన్నీ చూసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ ఆ ధ్రువస్వామిని నుంచే మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఎవరెవరితో అన్నారు ఇవన్నీ ఒకసారి చూసుకొని వెళ్తే 6 ఉంటాయి, 4 అట్లీస్ట్ మనకి ఒక 3 అయినా తెలిసినవి వస్తాయి. డెఫినెట్గా చూసుకొని వెళ్ళాలి. తర్వాత సందర్భసహిత వ్యాఖ్యలు. ఓకేనా? అవి అయిపోయిన తర్వాత మళ్ళీ 2 సందర్భసహిత వ్యాఖ్యలు రాయండి అని ఇస్తారు. సో అవి కూడా మనం అటెంప్ట్ చేయగలగాలి. 4 ఇస్తారు, 2 రాయమంటారు. తర్వాత చరిత్ర చిత్రణ అంటే క్యారెక్టర్ గురించి, ధ్రువస్వామిని, రామగుప్త అలా ఏవో ఒకటి ఇస్తారు. మీరు అందులో మెయిన్ క్యారెక్టర్స్ ఏమున్నాయో బాగా చూసుకోండి. డెఫినెట్గా 15 మార్క్స్కి ఓన్గా ఎక్కువ దాన్ని మ్యాటర్ ఎక్కువ వచ్చేలాగా ట్రై చేయండి. తర్వాత అక్కడ నుంచి అందులో క్యారెక్టర్స్ని అడుగుతాడు. ఆ క్యారెక్టర్స్ ఒక 3 మీకు ఎంత వస్తే అంత అటెంప్ట్ చేయండి. 5 మార్క్స్ కనుక ఓ 5 to 6 లైన్స్ రాసినా చాలు. మీకు తెలిసింది వాళ్ళు ఎవరు ఏంటనేది తెలిస్తే 5 to 6 లైన్స్ రాసినా చాలు. తర్వాత ఏకాంకి సూర్యోదయ్, మయోపియా 2 అలా మీరు ఒక 6 ఎన్నో ఉంటే మీరు ఎన్ని ఉంటే అందులో మళ్ళీ హాఫ్ అనేది చదువుకోండి. అందులోంచి ఒకటి గ్యారంటీగా వచ్చేస్తుంది. అందులో నుంచి మళ్ళీ క్యారెక్టర్స్ టిప్పని అంటే షార్ట్ నోట్ అంతే, ఇంకేం కాదు. మీకు తెలిసింది ఒక 5 to 6 లైన్స్ రాసుకోండి, ఒక 2. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం మేనేజ్మెంట్. ఖచ్చితంగా ఒకదాని దగ్గర ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా టైం మేనేజ్మెంట్ పెట్టుకోవాలి మీరు. అలా అయితేనే అటెంప్ట్ చేయగలుగుతారనమాట. అన్నీ అటెంప్ట్ చేయాలి. అన్నీ అటెంప్ట్ చేస్తేనే మార్క్స్ వస్తాయి. అన్నీ అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ రావు మనకి. అన్నీ అటెంప్ట్ చేస్తే అటెంప్ట్ చేసినందుకు మళ్ళీ మార్క్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఇప్పుడు 10 మార్క్స్ అనుకోండి, 5 అయినా పడతాయి. 5 అనుకో 3 or 2 పడతాయి. సో అలా ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చెయ్యాలి. ఈ హర్షవర్ధన్, మౌర్య సామ్రాట్ అది వేరే కదా. సో అందులో కొన్ని చూసుకుంటే మీరు రాయగలుగుతారు. తర్వాత టిప్పణి, షార్ట్ నోట్.
దానికి సంబంధించి అందులో టిప్పణీలు ఉంటాయి, షార్ట్ నోట్లు ఉంటాయి. దానికి మీకు ఏం తెలుసో దాని గురించి కొంచెం అటెంప్ట్ చేయండి. అస్సలు బుక్ చదవకుండా అయితే రాయలేరమ్మా. ఇప్పుడు దాకా ఎంతో కొంత మీరు చదువు ఉంటారు, ప్రతి దాని గురించి కూడా ఎంతో కొంత తెలుసుకొని వెళ్తే అక్కడ కనీసం అటెంప్ట్ చేయడానికి ఉంటుంది, మనం పాస్ అవ్వచ్చు. అదే బాగా చదివే వాళ్ళకైతే ఇంకా అసలు అవసరం లేదు, వాళ్ళు చూసుకొని వెళ్తారు. ఓకే, ఎలా అయినా సరే మీరు అన్నీ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అందరూ. మళ్ళీ నెక్స్ట్ ప్రవీణ పూర్వార్ధికి రెడీ అయిపోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.